గురుగారు, ఈ గ్రహ బలము అలాగే గ్రహ పీడలు అవతార పురుషులకు కూడా వర్తిస్తాయా? రామచంద్రమూర్తి పుంసాం మోహన రూపాయ, మగవారికి కూడా మోహనం కలిగించేంత అందగాడే, సాక్షాత్తు దైవాంశ సంభూతుడే. కాదు సాక్షాత్తు దైవమే అయినా కూడా మానవుడి వలె జన్మించాడు. మానవుడి వలె కౌసల్యాదేవి 12 మాసములు ప్రసవ వేదనను అనుభవించి తదుపరి రామచంద్రమూర్తికి జన్మనిచ్చింది. జన్మించినది మొదలుగా శ్రీరామచంద్రమూర్తి అద్దంలో ఆ చంద్రుడిని చూచి ఆనందపడిన ఆ రాజా రామచంద్రుడు, రామభద్రుడు మానవులకు మళ్ళేనే అనేక సందర్భాలలో కైకేయిని దూషించాడు, భరతుడిని దూషించాడు, సుగ్రీవుడిని దూషించాడు. ఆగ్రహంతో అనేక సందర్భాలలో తన మనోవేదనను వ్యక్తపరిచిన ఆ రాముడు, మర్యాదా పురుషోత్తముడు, మనిషికి వల్లేనే జీవించాడు. మనిషి పడిన కష్టాలన్నీ పడ్డాడు కనుకనే సీత విరహం దుఃఖాన్ని ప్రకటించేటటువంటి సమయంలో, యుద్ధకాండలో, అలాగే పలు సందర్భాలలో, విశేషంగా అరణ్యకాండలో సీతాపహరణం అయిన తదుపరి చెట్టును, కొండను, బండను చూచి మీరేమైనా సీతను చూచారా? ఈ బండ మీదే కదా నేను సీత కూర్చున్నాం, ఏమైనా చూచావా? చెట్లు మాట్లాడవే, బండలు మాట్లాడవే, వాటిని కూడా ప్రశ్నించాడు. మనిషి మాదిరిగా ప్రవర్తించాడు కనుకనే తన ఇల్లాలిని లోకరక్షణ అనేటటువంటి రాజరిక వ్యవస్థ రాజధర్మాన్ని అనుసరించి నీవు అడిగావు కాబట్టి నేను వచ్చాను, రక్షించాను, నీవు నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళవచ్చు. ఈ మాట అనే సమయంలో మొదటిసారిగా శ్రీరామాయణమంతా కూడా ఎర్రబడని రాముడి కన్నులు ఎర్రబడ్డాయి. మనిషికి మాదిరిగానే ఆగ్రహమా, అభిమానమా, దుఃఖమా, ఉద్వేగమా? అగ్ని సమానురాలైన సీతాదేవి అగ్ని ప్రవేశం చేసే సందర్భం అది. లక్ష్మణా చితిపేర్చు అని సీత అనగానే లక్ష్మణుడు చితిపేరుస్తాడు. ఒక్క జటాయువునకు మోక్షం ఇచ్చే సమయంలో తప్ప, విరాధుడి కోరిక మేరకు గొయ్యి తీసి పాతి పెట్టే సందర్భంలో తప్ప మిగతా శ్రీరామాయణమంతా కూడా రామచంద్రమూర్తి రాముడిగానే ప్రవర్తించాడు కనుక శ్రీరామాయణం రసరమ్యమైనటువంటి కథా కావ్యం అంటారు విశ్లేషకులు. రామగాథ మనకు ఆదర్శప్రాయం.